హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, మా ఇంట్లో అయితే కొంచెం అందరూ సిక్ అన్నమాట. అందరికీ ఫీవర్స్, ప్లేట్లెట్స్ తగ్గడం, టైఫాయిడ్, చికెన్ గున్యా అలాంటివి ఉన్నాయి. సో, ఈ వ్లాగ్ అయితే అదే అన్నమాట. సిక్ డే అందరికీ సిక్. నేనైతే ఇక్కడ మా ఆయనకి గ్లూకోజ్ పెడుతున్నా. నేనైతే మ్యారేజ్‌కి ముందు హాస్పిటల్‌లో వర్క్ చేశాను. మిడిల్ లైఫ్‌లో ఇంకా పల్స్ హాస్పిటల్‌లో వర్క్ చేశాను. నాకైతే హాస్పిటల్ వర్క్, గ్లూకోజ్ పెట్టడం ఇవన్నీ కొంచెం వచ్చనమాట. కొంచెం అంటే కొంచెం కొంచెమే వచ్చు. ఎందుకంటే నేను ఎక్కువ డేస్ ఏం వర్క్ చేయలేదు. చాలా తక్కువ డేస్ వర్క్ చేశాను. ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ అలా ఏమో చేశాను. సో, కొంచెం కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది. మళ్ళీ పెళ్లి తర్వాత అదైతే నేను కంటిన్యూ చేయలేకపోయాను. పెళ్లి తర్వాత పిల్లలు అవన్నీ ఉంటాయి కదా! చేయొచ్చు. కానీ కాకపోతే ఏంటంటే పిల్లలు కొంచెం పెద్దగా అయ్యి స్కూల్‌కి వెళ్ళే స్టేజ్‌కొస్తే మనం మన వర్క్‌ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ యాపిల్ భయపడుతుంది వాళ్ళ పప్పని చూసి. తను 2 డేస్ యాక్చువల్లీ మంచిర్యాలకి వెళ్ళింది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే తను ఇక్కడ ఉంటే ఆహ్, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్ వెళ్ళడానికి గానీ, లేకపోతే మా ఫీవర్ తనకు అంటుకుంటుందేమో అని కొంచెం భయంగా ఉండే. అందుకే తనని 2 డేస్ వాళ్ళ అమ్మమ్మ వచ్చి తీసుకెళ్ళింది. ఇక్కడైతే టిఫిన్ కోసం ఉప్మా చేశాను. ఎందుకంటే అందరు పేషెంట్లే కాబట్టి పేషెంట్‌కి కామన్‌గా పెట్టేది ఉప్మా, ఇడ్లీ ఇవే కాబట్టి సో, నేను కూడా ఉప్మా చేశాను. తినేశారు. లంచ్‌లో కూడా మళ్ళీ ఏదో ప్రిపేర్ చేశాను. యాపిల్ వాళ్ళ పప్ప కోసం, ఇంకా వాళ్ళ బాబాయ్ కోసం తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ సదురుతుందనమాట. అన్నీ కవర్స్‌లో ఉండి నేను ఎవరైనా తీసుకొస్తే తీసుకొచ్చి అక్కడ పెట్టేయడం అలాగే ఉండిపోయాయి అవన్నీ కవర్స్‌లో. అవన్నీ తీసి ఒక దాంట్లో పెడుతున్నాను. ఎందుకంటే కవర్స్‌లలో ఉంటే అన్నీ పాడైపోతాయని యాపిల్‌కి ఇస్తే తనకో పనన్నమాట. అది అలా అయినా కొంచెం బిజీ అయిపోతుందేమో అని తనైతే అవన్నీ సదిరేసింది. ఈ బ్యాగ్ ఏంటంటే యాపిల్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన బ్యాగ్ అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. అందులో ఏమున్నాయో మీకు చూపిస్తున్నాను. ఒక 50 రూపీస్ ఇంకా ఒక బాక్స్‌లో మిక్చర్ ఉంది. ఇంకా చిప్స్ ఏమో తెచ్చుకుంది. ఇదైతే నేను యాపిల్ కోసం ఇక్కడికి ఏదో రిసెప్షన్‌కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిన బ్యాగు. బ్యాగ్‌లో కూడా కొన్ని బట్టలు, ఒక తేనెపీక ఇంకా ఏవో ఉండే అవన్నీ తీసి సర్దుతున్నాను కొంచెం. మా ఆయనకైతే కొంచెం గ్లూకోజ్ పెట్టి ఆయనతో ముచ్చట్లు పెట్టుకుంటూ సదిరేస్తున్నాను. చూడండి ఇప్పుడు కూడా ఫోనే అన్నమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ ట్రెండింగ్ అవుతుంది కదా! మీ హస్బెండ్ ఫేవరెట్ పర్సనో సంథింగ్ ఏదో అంటే హీజ్ మొబైల్ అని వస్తుంది. ఇది అదే అన్నమాట. ఆల్వేస్ హీజ్ మొబైల్. కొంచెం ఇల్లంతా నీట్‌గా చేసిన తర్వాత మిషన్‌లో అయితే బట్టలు వేస్తున్నాను. ఈ వర్షాలకి ఆ బట్టలు సరిగ్గా ఆరడం లేదు. ఆ మిషన్ ఉంది కాబట్టి కొంచెం సేఫ్ అవుతుంది. మిషన్‌లో వేసి మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇంట్లో అయినా వేస్తున్నాను. మిషన్ లేకపోతే మాత్రం చాలా కష్టంగా ఉండేది నాకు యాపిల్‌ని చూసుకోవడం. ఇంకా ఆ బట్టలు అవంతా పని చాలా ఎక్కువ బర్డెన్ అయిపోయేదేమో. ఇలా అయితే కొంచెం ఫ్రీగా ఉంది. యాపిల్ అయితే మిక్చర్ తింటుంది. తనను అక్కడ చాపేసి కూర్చోబెట్టి నేనైతే నా పని చేసుకుంటున్నాను. లేకపోతే నా ఎనకే తిరుగుతూ ఉంటుంది. మమ్మీ అది, మమ్మీ ఇది అనుకుంటా. నాకు పని చేసుకోవడం కష్టమవుతుంది. చూడండి నేను కిచెన్‌లోకి వెళ్ళాను. నేను వెళ్ళగానే మళ్ళీ తను నా వెనకనే వచ్చేసింది. నేను అక్కడ ఉన్నంత సేపు నాతోనే ఉంది. నేను కొంచెం పక్కకు వెళ్ళానో లేదో మళ్ళీ వెంటనే నా ఎనక వచ్చేస్తుంది. మధ్యాహ్నం లంచ్‌లోకి పప్పు చేస్తున్నాను. సో, పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు గదా! ఆ పేషెంట్స్‌కైతే కర్రీస్ అలాంటివి ఏం తినబుద్ధి గాదు. కొంచెం పప్పు అయితే ఈజీగా తింటారు కదా అని పప్పు చేస్తున్నాను. అండ్ వాళ్ళు కూడా అదే అడిగారు పప్పు కావాలని. ఇంట్లో ఎవరైనా సిక్ అయితే అస్సలు మంచిగా అనిపియదు కదా! వాళ్ళకి మంచిగా అయ్యే వరకు మనం కూడా ఏదో సిక్ అయిన ఫీలింగ్ వస్తుంది. మనం బానే ఉంటాము. కానీ వాళ్ళని చూస్తే మనకు కూడా మనం సిక్ అయిన ఫీలింగ్ వస్తుంది. వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళకి టైంకి అన్నీ చేసి పెట్టాలి. వాళ్ళు మంచిగా తిన్నారో లేదో చూసుకోవాలి. వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం అవుతుంది. నాది కూడా అదే పరిస్థితి. వాళ్ళకి టైంకి ఆ టాబ్లెట్స్ ఇవ్వాలి. టైంకి ఫుడ్ అండి పెట్టాలి. టైంకి చపాతీ చేయాలి. సో, అన్నీ టైమ్ టు టైమ్ చూసుకోవాలన్నమాట. అలా అయితేనే కొంచెం కవర్ అవుతారు. మళ్ళీ ఈ మధ్య ఎందుకో అందరికీ చికెన్ గున్యా. సో, మా ఏరియా సైడ్ అయితే ఎక్కువ చికెన్ గున్యా ఎఫెక్ట్ అయింది. ఆహ్, నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ ఇలాగే ఉంది. లెగ్స్ ఇంకా బాడీ పెయిన్స్, ఫింగర్స్ ఉంటాయి కదా హ్యాండ్‌వి. అవైతే అసలు ఇట్లా ముడుచుకోవడానికి కూడా దగ్గరికి రావట్లేదంట. మా ఆయనకి ఇంకా మా మరిది గారికి సేమ్ అదే సిట్యుయేషన్. అందరికీ ఇదే వస్తుంది ఎందుకో. కొంతమందేమో చికెన్ తింటే చికెన్ గున్యా వస్తుంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నిజంగానే చికెన్ తింటే చికెన్ గున్యా వస్తుందా? లేకపోతే ఒక దోమ అంట అది. ఆ దోమ వల్ల చికెన్ గున్యా వస్తుందా? అది కుడితే మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక్కడైతే పప్పు చేశాను. పప్పు తర్వాత చపాతీ చేస్తున్నాను. నార్మల్‌గా ఫీవర్ వచ్చినప్పుడు, కొంచెం సిక్ అయినప్పుడు అన్నం కంటే చపాతీ తింటే బెటర్. అన్నం తింటే ఆ ఫీవర్ ఇంకా ఎక్కువ అవుతుంది అంటారు. అంటారు కాదు, నిజంగానే అన్నం తినబుద్ధి కాదు కూడా. చపాతీ తినడమే బెటర్ ఫీవర్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే సిక్ అయినప్పుడు కానీ, ఇంకా కొంచెం ఏమైనా మనకు ఒంట్లో బాలేదు అనిపిస్తే అన్నం కంటే చపాతీ తినడమే బెటర్.
నేనైతే ఇక్కడ లంచ్‌లోకి చపాతీ చేస్తున్నాను. అండ్ డిన్నర్‌లోకి కూడా చపాతీ. ఓన్లీ టిఫిన్‌కి మాత్రమే ఏదో ఒక టిఫిన్ చేసి మళ్ళీ లంచ్‌కి, డిన్నర్‌కి 2 టైమ్స్ చపాతీ అవుతుంది. కొంచెం ఎక్కువైందన్నమాట పని. చపాతీ చేయాలి, కర్రీస్ చేయాలి, టిఫిన్ చేయాలి. నార్మల్‌గా అయితే టిఫిన్ ఎక్కువ చేయను నేను. ఈ సిక్ డేస్ మా ఇంట్లో దాదాపు ఒక 10 డేస్ వరకు ఉన్నాయి. ప్రెజెంట్ ఇప్పుడు నేను ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు కూడా అందరికీ అందరికీ అంటే ముగ్గురికి అలాగే ఉంది. మా ఆయనకి, మరిది గారికి, అమ్మమ్మకి ముగ్గురికి అలాగే ఉంది. వాళ్ళని చూసుకొని నేను కూడా పేషెంట్‌నేమో అని ఫీలింగ్ వస్తుంది. కాకపోతే నాకు మాత్రం ఏం కాలేదు. నేను బానే ఉన్నాను. థాంక్ గాడ్ నాకైతే ఏం కావద్దు. నాకేమన్నా అయితే మాత్రం వాళ్ళకు కష్టమవుతుంది వాళ్ళకి చూసుకోవడానికి అండ్ చేయడానికి. సో, ఈరోజు వ్లాగ్ అయితే ఇది. నా సిక్ డే వ్లాగ్ మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.